నమస్తే ఫ్రెండ్స్. దుష్టశక్తులు ఎప్పుడూ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి 360 డిగ్రీస్లో సరౌండ్ చేసి కొడుతూనే ఉంటారు. అందులో మొదటగా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను క్రిస్టియన్స్ వీడియోస్ వాళ్ళ టెస్టిమోనీలు ప్రజెంట్ చేయడానికి కారణం ఎవరిని అవమానించాలని కాదు. ఆల్రెడీ హిందువులు వచ్చేసేసి గొర్రెలుగా ఉంటారు. అంటే అమాయకత్వం, ఎవరో ఏదో చేస్తారనగానే వెంటనే నమ్మేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా నమ్మేసి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత పిచ్చి ఆలోచనలు చేస్తారు అన్నదానికి నిదర్శనంగా అవి పెడుతూ ఉంటాను. అట్లీస్ట్ ఈ ఉన్న కొంతమంది అయినా సరే అవి చూసి ఓ అమ్మో ఇంత పిచ్చోళ్ళుగా మేము మారిపోతామా, వద్దు మారకూడదు అనేటటువంటి కనీసం చిన్న జ్ఞానవల్పు డింగని వెలుగుతుందని చెప్పేసి ప్రజెంట్ చేస్తూ ఉంటాను. మన దాంట్లో కూడా చాలామంది అంటే హిందూ ధర్మాన్ని లేకపోతే దేవీ దేవతలను ఉపయోగించుకొని వాళ్ళు పాపులారిటీ సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి కొత్త మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అందులో ఎదుగు ఈవిడొకటి. మొదలైనది నా శక్తి రెట్టింపైనదే, నా శక్తి రెట్టింపైనదే. మొన్నటి వరకు నా శక్తి కేవలం మణి దీపానికే పరిమితం. ఇప్పుడు దుర్గాష్టమి రోజున నిన్నటి వరకు నేను మామూలు, ఇప్పుడు కూడా నేను మామూలు. ఈ క్షణం నాకు అమ్మవారు ఆవహిస్తుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చిగా నా పేరు వాడుకునేటటువంటి వాళ్ళందరినీ నేలకేసి చావబాదాలి అని సాక్షాత్తు ఆ దుర్గామాత చెబుతుంది, నాలోకి ప్రవేశించి చెబుతుంది. 4 మాటలు నేర్చుకొని వస్తారు, ఇలాంటి పిచ్చి పిచ్చి కథలన్నీ పడుతూ ఉంటారు. దీన్ని మనం జాగ్రత్తగా ఖండించాలి. డబ్బులు సంపాదించుకోవటానికి ఒక కొత్త మార్కెట్ బజార్లోకి తీసుకొచ్చి హిందువులని అమాయకులను చేసి చూడండి, చుట్టుపక్కల ఎంతమంది అమాయక ప్రజలు కూర్చొని ఉన్నారు. ఇంకొక వీడియో చూడండి. ఇదిగో ఈ పిచ్చి పెద్దామ యాక్చువల్లీ అమ్మవారు వచ్చిందనో శక్తి వచ్చిందనో దుష్టశక్తులు పట్టుకున్నాయనో కాదు. షీఈస్ హ్యావింగ్ ట్రోమా. యాక్చువల్లీ చెప్పాలంటే భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ 80% ట్రోమాతో సఫర్ అవుతూ ఉంటారు. ఏదో ఒకటి ట్రోమా బాండింగ్లో ఉండిపోతారు, లేకపోతే చిన్నప్పుడు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అవ్వచ్చు, జాబ్ పరంగా అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, లవ్ ఎనీ కైండ్ ఆఫ్ ఒక ట్రోమాలో ఉంటారు, లేకపోతే ఒక డిప్రెషన్లో ఉంటారు. అందుకే రకరకాల చోట్లకి వెళ్తారంటే యోగా, మెడిటేషన్, సౌండ్ హీలింగ్, ఐస్ బాత్ ట్రీట్మెంట్ ఇట్లాంటివన్నీ తీసుకున్నప్పుడు దే క్రై అ లాట్ అనమాట. ఆ ట్రోమా బయటకు వచ్చేస్తుంది. నేను ధ్యానంకి వెళ్ళినప్పుడు గురువుల దగ్గర నేను కూడా ఏడుస్తూ ఉంటాను. అంటే ఒక ట్రోమాని బయటికి పంపేలా ఆ గురువుస్ మనకు చెప్తూ ఉంటారు, సెండ్ ఆల్ ద నెగిటివిటీ అవుట్, సెండ్ ఆల్ యువర్ పెయిన్స్ అవుట్, సెండ్ ఆల్ యువర్ ట్రోమాస్ అవుట్ అని. అప్పుడు మనం బలవంతంగా మన లోపల ఉన్నటువంటి ఆ బాధల్ని బయటికి పంపించే క్రమంలో బాధలో అరుస్తూ ఉంటాము. అది దేవుడు వచ్చి వీళ్ళనేదో పట్టుకొని, లేకపోతే దుష్టశక్తులు వచ్చి వీళ్ళనేదో పట్టుకొని ఈవిడేదో మ్యాజిక్ చేసి అంత ఉండదు. ఇప్పుడు నా దగ్గరికి వస్తే కూడా నేను కూడా హీలింగ్ చేయగలను. అది మాయలు మంత్రం కాదు, ఇట్స్ ప్యూర్లీ సైకలాజికల్ ట్రీట్మెంట్. సో దానికి దేవుణ్ణి మీరు జత చేర్చొద్దు. దేవుడు మనకు ఒక మనిషిని హీల్ చేయగలిగే శక్తి, ఆలోచనలు ఇస్తాడు. కానీ దాన్ని పట్టుకొని ఇట్లాంటి దొంగ వేషాలు మాత్రం ఖచ్చితంగా వేయకూడదు. దీన్ని మనమే హిందువులుగా ఖండించాలి. మనల్ని మనం ఎప్పుడూ కూడా న్యూ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఇలాంటి పిచ్చి వేషాలు వేసే వాళ్ళని 4 చంపబట్టి పీకితే ఉన్న పళ్ళు ఊడిపోయినాయి అనుకో, అప్పుడు ఇలా మాట్లాడడానికి రాదనమాట వాళ్ళకి. సో డియర్ హిందూస్, స్టాప్ బీయింగ్ స్టూపిడ్. నోసెంట్గా ఉండండి, స్టూపిడ్గా ఉండొద్దు. ఇలా మార్కెట్లోకి కొత్త వాళ్ళు వస్తే దయచేసి నమ్మొద్దు. పక్క మతాల వాళ్ళు మన మీద పడి ఇప్పటికే ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఇస్తారు? అసలే హిందూ పేరు చెప్పుకొని హిందువులు కానీ బోల్డ్ అంతమంది సెక్యులర్లు ఈ భారతదేశంలో ఉన్నారు. మళ్ళీ ఇట్లాంటి కొత్త వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఎవరైతే సరౌండింగ్స్లో మీ అమ్మో, అక్కో, అత్తో, మామో, తమ్ముడో వెళ్తే నువ్వు క్లాస్ పీకి తీసుకొచ్చి ఇంట్లో పడేయండి. పర్లేదులే పోనివ్వు అని మాత్రం అనుకోవద్దు. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. బీ ఏ హిందూ, బీ ఏ స్ట్రాంగ్ హిందూ అండ్ వర్క్ ఫర్ నేషన్, వర్క్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ వర్క్ ఫర్ ధర్మ. అన్నీ మనలో భాగమే.